హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము 10th క్లాస్ మ్యాథ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ముందుగా ఏంటంటే క్వశ్చన్ చూసినట్టయితే 200 logs are stacked in the following manner: 20 logs in the bottom row, 19 in the next row, 18 in the row next row and so on. అంటే కింద 20 logs, దానిపైన 19 logs, దానిపైన 18 logs, అలా మొత్తం 200 లాక్స్ ఉన్నాయి. 200 లాక్స్ ఉన్నాయి. స్టార్టింగ్ 20 పెట్టాడు, 19 పెట్టాడు, 18 పెట్టాడు, 17 అలా తగ్గించుకుంటూ పోయాడు అనమాట. ట్రయాంగిల్ మా ఫామ్ చేసుకుంటూ పోయాడు. అయితే మొత్తం 200 ఎప్పుడు కంప్లీట్ అయిపోతాయి అంటే ఎన్ని రోస్ వచ్చే కిందకి కంప్లీట్ అవుతాయని అడుగుతున్నాడు. ఇన్ హౌ మెనీ రోస్ ఆర్ ద 200 లాక్స్ ప్లేస్డ్ అండ్ హౌ మెనీ లాక్స్ ఆర్ ఇన్ ది టాప్ రో అని అడుగుతున్నాడు. ఓకే, అయితే మనం చూసినట్టయితే లాస్ట్ లో ఏముంది మనకి 20, దానిపైన ఏముంది 19, దానిపైన ఏముంది 18. అంటే క్లియర్ గా ఇక్కడ మనకి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చి 20, నెక్స్ట్ వచ్చి 19, నెక్స్ట్ వచ్చి 18. డిఫరెన్స్ ఎంత? 1. డిఫరెన్స్ అంటే ఏంది? కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. అంటే a2 మైనస్ a1, 19 మైనస్ 20 ఎంత? -1. అదే రాసా చూడండి. ఫర్ దిస్ ఏపీ, ఏ అంటే ఫస్ట్ టర్మ్ 20, డి అంటే సెకండ్, డి అంటే ఏంది? కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 20, డి డి అంటే కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 19 మైనస్ 20 అంటే -1. సో టోటల్ 200 లాక్స్ అంటే ఇది టోటల్ కాబట్టి సమ్ 200 మనకి. ఓకే, సమ్ 200, Sn is equal to 200. సో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటేనే మనకి మెయిన్ 2 ఫార్ములాస్ గుర్తు రావాలి. ఏంటంటే అది nth టర్మ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఇంకోటి సమ్ టు n టర్మ్స్ Sn is equal to n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. Sn is equal to n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ Sn ఫార్ములా వాడి ఎందుకు? టోటల్ అనే పదము, సమ్ టు n టర్మ్స్, ఇలాంటి పదాలు మనకి కానీ క్వశ్చన్ లో కనిపించాయంటే ఖచ్చితంగా మనం వాడాల్సిన ఫార్ములా వచ్చి ఎస్ఎన్. ఓకే, ఎంత టర్మ్ లాస్ట్ టర్మ్ అంటే ఏఎన్ ఫార్ములా. ఏఎన్ ఇజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. టోటల్ సమ్ టు ఎన్ టర్మ్స్ అంటే ఎస్ఎన్ ఫార్ములా. ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఎస్ఎన్ మనకు ఆల్రెడీ తెలిసి 200 ఇచ్చేసాడు. n/2 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే 20 ప్లస్ n మైనస్ 1 డి అంటే -1. సో ఈ 2 డినామినేటర్ లో ఉంది కదా ఇక్కడ సెకండ్ రోలో. సో 2 డినామినేటర్ లో ఉంది, ఆ పక్కకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో 2 ఇంటూ 200 అంటే 400 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 220 ఆర్ 40 -1 ఇంటూ n -n -1 ఇంటూ -1 +1. సో ఇప్పుడు 400 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఈ విధంగా ఈక్వేషన్ వచ్చింది 40 - n +1. సో 40 + 1 41 - n. సో మనం దీన్ని మల్టిప్లై చేసుకుంటే 400 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 41 - n అంటే 400 ఈజ్ ఈక్వల్ టు 41n మైనస్ n స్క్వేర్. సో దీన్ని మనం ఒక సైడ్ రాసుకుంటే n స్క్వేర్ మైనస్ 41n ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ నేను కలర్తో హైలైట్ చేశాను. n స్క్వేర్ మైనస్ 41n ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్ 400 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకి? 400 40 వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 8 జారు అంటే 50 ఇంటూ 8. లేదు 50 ఇంటూ 8 మనకు 41 వస్తుందా? 58 వస్తుంది, లేకపోతే 42 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేసిన, మల్టిప్లై డిఫరెన్స్ చేసిన, యాడ్ చేసిన మనకు 41 రావాలి. 25 16 జార్ తీసుకోండి. 25 16 జార్ 400, 25 ఒక 16 41. సో కాబట్టి n స్క్వేర్ మైనస్ 16n మైనస్ 25n ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ లో నుంచి n కామన్ చేస్తాను, సెకండ్ 2 టర్మ్స్ లో నుంచి 25 కామన్ చేస్తాను. సో n ఈజ్ ఈక్వల్ 16, n ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, సో n మైనస్ 16 ఇంటూ n మైనస్ 25. సో ఆ విధంగా చూసుకుంటే మనకి సో n ఈజ్ ఈక్వల్ 16 కానీ n ఈజ్ ఈక్వల్ 25 కానీ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒకటే సెట్ అవుతుంది, ఏదో n ఈజ్ ఈక్వల్ 16 అన్నా n ఈజ్ ఈక్వల్ 25 అన్నా. n ఈజ్ ఈక్వల్ 25 మనకి వ్యాలిడ్ కాదు. ఎందుకంటే సో ఆల్రెడీ మనకి ఏమవుతుందంటే 16 టర్మ్స్ కే 200 వచ్చేస్తాయి. సో ఇది ఈక్వేషన్ కాబట్టి మనకి 2 వాల్యూస్ వచ్చాయి. సో 1 సెకండ్. సో ఆ విధంగా n ఈజ్ ఈక్వల్ టు మన 16 అని చెప్పచ్చు అనమాట.
ఓకే, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ఒకసారి రివిజన్ చేద్దామని చెప్పాను అనమాట. థ్యాంక్ యూ.